పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రకాశం జిల్లాలో క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒంగోలులో బైపాస్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. చర్చ్ సెంటర్లో మానవాహారం నిర్వహించి పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటున్నారు. ప్రవీణ్ కుమార్ మృతిపై దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒంగోలులో క్రైస్తవ సోదరులు ఆందోళన చేపట్టారు. బైపాస్ రోడ్డు నుంచి ఒంగోలులోని చర్చి సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేది కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు పాస్టర్ మృతిపై అనుమానాలు వెలువడుతున్న నేపథ్యంలో మీరు ఎలా డిమాండ్ చేస్తారు? పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సరైనటువంటి నిర్వచనాలు ఇంతవరకు కూడా అందలేదు ప్రజానేకానికి. అందువలన మరి ఐక్య క్రైస్తవ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి వారికి వారి కుటుంబానికి సరైనటువంటి న్యాయం ప్రభుత్వం చేకూర్చాలని మరి జేఎంబీ చర్చి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ర్యాలీలో మరి అందరూ కూడా వారి ప్రోత్సాహాన్ని అందించారు. మరి ఇది ఏ విధంగా జరిగేదని అన్ని చాలా భారీ ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ అనుమానాలు తీర్చేటటువంటి బాధ్యత కూడా అందరిపైన ఉన్నది కాబట్టి దాన్ని నివృత్తి చేయాలని చెప్పేసి మేము క్రైస్తవ సోదరులుగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికే పోలీసు ప్రభుత్వం కూడా దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మాకు సరైన న్యాయం కావాలి. ప్రవీణ్ గారు పాస్టర్ గారు ఎలాగ చనిపోయారో అది మేము హత్యగానే భావిస్తున్నాము. కానీ అందరూ ఏదేదో వార్తలు వస్తున్నాయి, అవన్నీ ట్రాష్ అండి. ముఖ్యంగా ఏంటంటే మన క్రైస్తవ సమాజం మేలుకునే సమయం ఆసన్నమైంది. రాకడ సమయంలో మనం ఉన్నామని నిరూపితమైంది. కాబట్టి ఇది ఒక మనకి నిదర్శనము. మనం ఇంకా వాక్యం వినే సమయం కూడా ఉండదు. రాబోయే భవిష్యత్తులో ఇదే మనకి నిదర్శనం. దీన్ని బట్టి సమాజం అంతా ఇలా ఐక్యం కావడం చాలా సంతోషించదగ్గ విషయము, గర్వించదగ్గ విషయము. కాబట్టి మనందరము పాస్టర్ గారి కుటుంబం కొరకు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలాగే ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేస్తేనే ఏదైనా సరే మనుగడ సాగిస్తుందని నేను మనవి చేస్తున్నానండి. ప్రవీణ్ పగడాల దైవ సేవకులు హఠాన్మరణం నిజముగా క్రైస్తవ సమాజము జీర్ణించుకోలేనిది. ఎందుకనంటే వాస్తవాలు మాట్లాడే దైవ సేవకులు చాలా మంది దైవ సేవకులు ఉంటారు, కానీ వాస్తవాలను వెలికి తీసే దైవ సేవకుడు అలాంటి వారు కోల్పోవటం మా దురదృష్టకరము. కానీ అలాంటి వారు ఎంతో మంది ప్రవీణ్ పగడాలు లెగుస్తారని దేవుని పేరట మేము కోరుతున్నాం. అలాగనే వారి కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వం కూడా సరి అయిన విచారణ జరిగించి వారి కుటుంబానికి న్యాయం జరగాల. క్రైస్తవులను బట్టి వాళ్ళు భద్రత ఇవ్వాలా. అలాగనే మరి కొంతమంది హిందూ సోదరులు, ముస్లిం సోదరులు అనేకమైన విధములుగా వారి మీద లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సోదరి సోదరులారా, మన దేశంలో మనమందరము కలిసి జీవించే వాళ్ళము. మనం ఎవరు శత్రువులు కాదు. కనుక మీరందరూ గుర్తించుకోవాలి, మనమందరము సహోదర భావము కలిగి జీవించాలి. అందుకనే వాస్తవాలు మాట్లాడేవారు ఈ రోజున కరుమరుగైపోతున్నారు. అనేకులు కూడా ఈ వాస్తవాన్ని మీరు గమనించాలి. వారి కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు క్రైస్తవులందరూ కూడా ఉద్యమించాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలి, ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి క్రైస్తవ సోదరులు కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.